సిఎస్కే నిన్న ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో హైయెస్ట్ మార్జిన్తో ముంబై ఇండియన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. దీనికి కారణం సంజు చెటా. పర్పుల్ ప్యాచ్ నడుస్తుంది వరల్డ్ కప్ నుంచి. ఈ ఐపీఎల్లో సెకండ్ సెంచురీ, వాట్ అన్ అవుట్ స్టాండింగ్ సెంచురీ. అది కూడా వేరే బ్యాటర్ హైయెస్ట్ స్కోర్ ఈ బ్యాటింగ్ లైనప్లో ఈ మ్యాచ్లో సిఎస్కేకి 22. సంజు సెంచరీ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్లో కంప్లీట్ చేశాడు. మెచ్యూర్డ్ నాక్, స్లైట్లీ స్లో ఉంటుంది, బాల్ గ్రిప్ అవుతుంది. బూమ్రాన్ ఎక్కువ కొట్టలేదు. సీనియర్ బౌలర్స్ అవుతున్నారు, ఎక్కువ ఛాన్స్ తీసుకోకుండా అవతల పక్క వికెట్స్ పడిపోతున్నప్పుడు ప్రెషర్ హ్యాండిల్ చేసి 16th ఓవర్ క్రిష్ చేసినప్పుడు అటాక్ చేశాడు. లాస్ట్ ఓవర్ అటాక్ చేశాడు, లాస్ట్ బాల్ సెంచరీ కొట్టాడు. మొత్తానికి అద్భుతమైన సెంచరీ కంప్లీట్ చేశాడు. 207కి స్కోర్ తీసుకెళ్ళిన తర్వాత అఖిల్ హుసేన్ ఈ సెలబ్రేషన్తో 4 వికెట్లు తీసి 103 రన్స్తో మ్యాచ్ సొంతం చేసుకున్నారు. అవుట్ స్టాండింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే. విజిల్ కొట్టాల్సిందే సిఎస్కే ఫ్యాన్స్, ఎందుకంటే రైట్ టైంలో బౌలర్స్ అందరూ సరిగ్గా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చూడండి, ఇంజురీస్ అయిన తర్వాత ఎంఎస్ ధోని ఆడకుండా కూడా ఈ సిచ్యువేషన్లో వచ్చేసారు. ఇప్పుడు సిఎస్కేకి 7 మ్యాచ్లు ఉన్నాయి, దాంట్లో 3 హోమ్ గేమ్స్, దాంట్లో ఒక ఆఫ్టర్నూన్ గేమ్. ఈ బౌలింగ్ యూనిట్ స్లో పిచెస్కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అండ్ ఎంఎస్ ధోని స్క్వాడ్లో వచ్చి ప్లేయింగ్ 11లో ఆడినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ఫర్ ష్యూర్. సో డెఫినెట్లీ గుడ్ టైమ్స్ అహెడ్ ఫర్ సిఎస్కే ఫ్యాన్స్ అండ్ సిఎస్కే టీమ్. మొత్తానికి మీరు చెప్పండి, ఇప్పుడు సిఎస్కే ముందు ముందు ఎలా ఉండబోతుంది ఐపీఎల్లో. అండ్ ఆల్సో సంజు శాంసన్, అఖిల్ హుసేన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఈ మ్యాచ్లో కింద కమెంట్ చేయండి.